జాగృతావస్థలో ఇంద్రియములకు మనసుకి పటుత్వంతో పనిచేయడం మొదలు పెడతాయి. వీటికి అధిపతి ఎవరు అంటే శ్రీ మహావిష్ణు. అవి తెలివిలోకి రాగానే పనిచేయడం మొదలు పెట్టగానే మొట్టమొదట నోటి వెంట వచ్చినటువంటి మాట హరిస్మరణ. అది ఏ సంప్రదాయం వారు కానివ్వండి, శ్రీహరి 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 అంటూ నిద్ర లేచారనుకోండి, ఇంద్రియములు మనసు లేచి ఉన్నటువంటి జాగృత్ అవస్థకి ఆయన అధిపతి కనుక అవి తప్పు త్రోవలో ప్రయాణం చెయ్యకుండా అవి నియంత్రింపబడేటట్టుగా మంచి మార్గంలో నడిచేటట్టుగా భగవంతుని యొక్క అనుగ్రహము కలుగుతుంది యజమానికి, జీవుడికి. అందుకని భగవన్నామం చెప్పి లే అంటారు. అంటే దాని అర్థం, నువ్వు జాగృతిలో చేసేటటువంటి పనులు ఏముంటాయో ఆ పనులు క్షేమకరములు కావాలి అంటే ఆ అవస్థకి అధిదేవత అయినటువంటి వాడి యొక్క అనుగ్రహం కలగాలి.